1053 సంవత్సరంలో జన్మించిన అనంతాళ్వార్ సుమారు 84 సంవత్సరాలు జీవించారు. సుదీర్ఘ కాలం పాటు శ్రీవారి పుష్ప కైంకర్యంలో పాలు పంచుకున్న ఆ ధన్యజీవి శ్రీవారి భక్తులందరికీ ప్రాతస్మరణీయుడు. తిరుమల ప్రయాణం పూర్వం భోగమండపమైన శ్రీరంగ క్షేత్రంలో భగవద్ రామానుజులు శ్రీ వైష్ణవ విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని శిష్యులకు వివరిస్తూ తిరుమల క్షేత్రంలో స్వామివారికి పుష్పమాల కైంకర్యం చేయటం భగవతాతీతకరమని సెలవిచ్చారు. అలాగే శాశ్వతంగా తిరుమలలో ఉంటూ వెంకటేశుని పుష్ప సమర్పణ చేయగల వారెవరైనా ఉన్నారా అని శిష్యులను ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు సమాధానంగా ఆనందాళ్వార్ అనే శిష్యుడు తన సంసిద్ధతను వ్యక్తం చేసి తిరుమల వెళ్ళటానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థించాడు. సంతృప్తి చెందిన రామానుజాచార్యులు అనంతాళ్వార్ను అన్ పిళ్ళే, నీవే నిజమైన మగవాడివి అని ప్రశంసిస్తూ తిరుమల వెళ్ళటానికి అనుమతించారు. అప్పటికే తిరుమల చేరుకొని తీర్థ కైంకర్యం చేస్తూ ఉన్న తిరుమల నంబి ద్వారా శ్రీవారి పుష్ప ప్రియత్వాన్ని గురించి, తిరుమలలో లభించే వివిధ పుష్ప జాతుల గురించి చాలా వివరాలు తెలుసుకున్నాడు. తన గురువైన రామానుజాచార్యుల వారి గురువైన యమునాచార్యుల వారి పేరుతో శ్రీవారి ఆలయ ప్రాంగణంలో యమునోత్తరై అనే పుష్ప మండపాన్ని అనంతాళ్వార్ నిర్మించారు. సుమారు 1000 సంవత్సరాల క్రితం ఆ పరమభక్తుడు శ్రీకారం చుట్టిన యమునోత్తర పుష్ప అర అనే పుష్ప మండపాన్ని నేటికి మనం శ్రీవారి ఆలయం నందున్న సంపంగి ప్రాకారంలో చూడవచ్చు. శ్రీవారి నిత్య కైంకర్యానికి కావలసిన వివిధ రకాలైన రంగురంగుల పరిమళాలు వెదజల్లే పుష్పాల నిమిత్తం ఆయన ఒక ప్రత్యేక పుష్పవాటికను పెంచదలిచాడు. దానికి నాందిగా ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న విశాలమైన ప్రదేశంలో ఒక పెద్ద చెరువును నిర్మించి తలపెట్టాడు. ఈ చెరువును ఇప్పటికీ మనం క్యూ కాంప్లెక్స్ ప్రక్కన చూడవచ్చు. దీని ఒడ్డునే అనంతాళ్వార్ వారి సమాధి కూడా ఉంది. దైవ కార్యంలో ఇతరుల సహాయం కోరకుండా గర్భవతి అయిన తన భార్యతో కలిసి ఈ మహత్కార్యానికి పూనుకున్నాడు అనంతాళ్వార్. ప్రతిరోజు ఉదయం పుష్పమాల కైంకర్యాలు ముగిసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాక చెరువు నిమిత్తం భార్యతో కలిసి గుంట త్రవ్వటం ప్రారంభించేవాడు. ఈయన గడ్డపారతో గుణపం మట్టి త్రవ్వి గంపలో పోస్తే అతని భార్య ఆ మట్టిని దూరంగా తరలిస్తూ ఉండేది. ఇలా ఈ కార్యక్రమం దీక్షగా కొన్ని రోజులు కొనసాగింది. గర్భవతి కావటంతో ఆమె అలసిపోయి మధ్యలో నిలబడిపోయేది. ఆయన పిలవటంతో చెమట బిందువుల్ని పమిటి చెంగుతో తుడుచుకొని తిరిగి పని కొనసాగించేది. బాలుని రూపంలో శ్రీ వెంకటేశ్వరుడు ఇలా పట్టుదలతో ఇతరుల సాయం కోరకుండా అంకిత భావంతో సేవ చేస్తున్న ఆ దంపతుల శ్రమను చూడలేని శ్రీనివాసుడు 13 ఏండ్ల పసివాని రూపంలో వచ్చి, అయ్యా, మీరు త్రవ్విపోసిన మట్టిని నేను మోసుకొని వెళ్తాను, నన్ను అనుమతించండి అని వేడుకున్నాడు. ఆ కుర్రవాడి సాయాన్ని తిరస్కరించిన అనంతాళ్వార్ తమ గురువాజ్ఞ ప్రకారం తామిరువురు ఆ కైంకర్యం నిర్వహిస్తున్నామని, తమను విసిగించకుండా తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోమ్మని ఆ బాలుణ్ణి కసురుకుంటాడు. అయితే కరుణామయుడైన శ్రీనివాసుడు ఎలాగైనా ఆ దంపతులకు సాయం చేయాలని గట్టిగా నిశ్చయించుకుంటాడు. ఇటు అనంతాళ్వార్ ధ్యాసంతా త్వరగా చెరువు తవ్వి ఎప్పుడెప్పుడు శ్రీవారికి పుష్పాలను అలంకరిద్దామా అని ఉండేది. భర్తే దైవంగా భావించిన భార్య కూడా తన బాధనంతా ఓర్చుకొని తనకు భర్తకు కలిగిన శ్రీవారి సేవా భాగ్యానికి మురిసిపోతూ దైవ కార్యంలో నిమగ్నమై ఉండేది. ఒకరోజు స్వామివారికి మనసాగక బాలుని రూపంలో అనంతాళ్వార్ వెనక ఉండి ఆయన మట్టిని తట్టలో వేయగానే పరుగుతో వెళ్లి తట్టను ఖాళీ చేసి ఖాళీ తట్టను అక్కడ పెట్టసాగాడు. అనుమానంతో వెనుకకు తిరిగి చూసిన అనంతాళ్వార్కు ఆ పిల్లవాడు కనిపించాడు. వద్దన్న పదే తమ జోలికి వస్తున్న ఆ పిల్లవాడిని తన చేతిలో ఉన్న గుణపంతో కొట్టబోయాడు. ఆ పిల్లవాడు భయంతో చేతిలో ఉన్న మట్టి తట్టను అక్కడే వదిలేసి పరుగులు అంకించుకున్నాడు. అయినా అనంతాళ్వార్ ఆ పిల్లవాడి వెంట పడ్డాడు. ఆ పరుగులో పిల్లవాడు చేతికి అందినట్లే అంది జారిపోతున్నాడు. శ్రీహరి అంత సులభంగా చిక్కుతాడా? దాంతో కోపం ఆపుకోలేని అనంతాళ్వార్ విసిరిన గుణపం ఆ పిల్లవాడి గడ్డానికి తగిలింది. బొటబొటా కారుతున్న రక్తంతోటే ఆ బాలుడు పరిగెత్తుకుంటూ ఆనంద నిలయంలోకి జొరబడి కనపడకుండా దాక్కుంటాడు. వెతికి వేసారిన అనంతాళ్వార్ వెనుదిరుగుతాడు. అనంతాళ్వార్ ఆ రోజు సాయం సమయంలో పుష్పమాలలతో ఆనంద నిలయంలోకి వెళ్ళేటప్పటికీ వెంకటేశ్వర స్వామికి గడ్డం వాచి రక్తం పెచ్చుకట్టి ఉంది. అది చూసిన అర్చకులు హడలిపోతారు. స్వామివారి గాయాన్ని చూసిన అనంతాళ్వార్కు తాను చేసిన ఘోర తప్పిదం త్రుటిలో అర్థమై స్వామిని క్షమించమని ప్రాధేయపడ్డాడు.
అప్పట్లో తన భక్తులతో నేరుగా మాట్లాడే శ్రీనివాసుడు వ్యాకులతతో ఉన్న అనంతాళ్వార్ను సమాధానపరుచుకున్నట్లుగా అర్చకులతో, నా భక్తుడు గుణపంతో కొట్టగా ఏర్పడిన గాయం మీద పచ్చకర్పూరపు బొట్టు పెట్టండి. రాబోయే తరాలలో నా భక్తులు నా గడ్డం మీద పచ్చకర్పూరపు బొట్టును చూసి అది అనంతాళ్వార్ అనే భక్తుడు కొట్టిన దెబ్బ అని చెప్పుకుంటుంటే అది విని నేను మురిసిపోతాను అని చెప్పి తన భక్తి ప్రియత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా స్వామివారు అనంతాళ్వారి యొక్క నిరుపమాన భక్తిని ఆ విధంగా లోకానికి చాటి చెప్పారు. స్వామివారి ఆజ్ఞానుసారం ఆ సంఘటనకు గుర్తుగా నేటికి ప్రతిరోజు శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరంతో అలంకరిస్తారు. శ్రీవారి దివ్యమంగళ విగ్రహాన్ని మదిలోనే ఊహించుకొని వారి గడ్డంపై నిత్యం ఉండే తెల్లటి మచ్చను తలుచుకోండి. దాని వెనుక ఉన్న మర్మం ఇదే. శంఖనిధి పద్మనిధి దాటుకొని ఆలయంలోకి వెళ్తుంటే మహాద్వారపు ఉత్తర గుమ్మం మీద నేటికి అనంతాళ్వార్ విసిన గుణపాన్ని మనం చూడవచ్చు. స్వామివారి గడ్డానికి తగిలిన దెబ్బకు గుర్తుగా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణ జరిగిన మరునాడు స్వామివారికి బాగ్ సవారి అనే ఉత్సవం జరుగుతుంది. నాడు అనంతాళ్వార్ తరుముకు వస్తుంటే స్వామి ఎలా పరుగు పెట్టారో ఆ ఉత్సవం రోజు స్వామి పల్లకి అలా పరుగు పెడుతుంది. ఆ ఉత్సవం పూర్తి విశేషాలను సంవత్సరోత్సవాలలో విస్తీకరించడమైనది. అన్నమాచార్యుడు కొండల్లో నెలకొన్న అనే కీర్తనలా అచ్చపు వేడుక తోడ ననంతాళును వారికి ముచ్చిలి పెట్టికి మన్ను మోచినవాడు అంటూ అనంతాళ్వార్ గాథను ప్రస్తుతించారు. అనంతాళ్వార్ గుణపం దెబ్బకు శ్రీవారు గాయపడ్డ ఉదంతం తర్వాత వెంకటేశుని సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడైన అనంతాళ్వార్ చెరువును త్రవ్వటం అత్యంత శీఘ్రంగా పూర్తి చేయగలిగాడు. తన గురువుగారైన భగవద్ రామానుజుల వారిని స్మరింపజేసే విధంగా ఆ ఉద్యానవనానికి శ్రీ రామానుజోద్యానవనం అని పేరు పెట్టాడు. కాలక్రమంలో ఆ తోట శ్రీవారికి కావలసిన సమస్త పుష్పరాశులను సమకూర్చగలగడమే కాకుండా అత్యంత అరుదైన పుష్పజాతులతో చిగురించే చెట్టును చూసినా, పూచే పుష్పాన్ని చూసినా శ్రీవారిని పుష్పగుచ్చాల్లో ముంచెత్తినట్లు అనుభూతి చెందేవాడు. ఇలా అనంతాళ్వార్ మనస వాచ కర్మణ శ్రీవారి పుష్ప కైంకర్య సేవలో తలమునకలై ఉన్న తరుణంలో సపరిచర్యలతో సంతృప్తి చెందిన శ్రీవారి ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ఈ దండలే ఇంత మనోహరంగా ఉంటే పువ్వులు పూచే తోట ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ఏమైనా సరే తన భక్తుడు అత్యంత అంకిత భావంతో పెంచుతున్న పూదోటను ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే అని సంకల్పించారు. ఒకనాటి రాత్రి ఏకాంత సేవ కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివారు అలవేలు మంగా సమేతంగా విహార నిమిత్తం అనంతాళ్వార్ తోటకు ఏతించారు. కన్నుల పండుగగా ఉన్న పుష్పవనాన్ని చూసి పరవశించిపోయిన శ్రీవారు కనిపించిన పువ్వునల్లా కోసి అమ్మవారి తల్లో తురిమాడు. కొన్నింటిని తాను స్వయంగా ధరించి మరికొన్నింటిని ఆగ్రహించాడు. అమ్మవారు కూడా అయ్యవారికి ఏమాత్రం తీసిపోకుండా ప్రతి మొక్క వద్దకు వెళ్ళి పువ్వుల పరిమళాన్ని ఆస్వాదించి వాటిని కోసి స్వామివారికి ఇచ్చింది. ఇలా పూదోట సోయగంలో మైమరిచి చెట్టాపట్టాలేసుకుని తిరిగి ఆ జంట సుప్రభాత సేవ సమయానికి ఆనంద నిలయం తిరిగి చేరారు. తెల్లవారిన తర్వాత తోటలో ప్రవేశించిన అనంతాళ్వారికి మతిపోయినట్లయింది. ఎక్కడ చూసినా నలిపి పడేసిన పూలు, విరిగిన కొమ్మలు, రాలిన మొగ్గలు, తెగిపడిన ఆకులతో తోటంతా బీభత్సంగా ఉంది. ఉగ్రుడైన అనంతాళ్వార్ తోట ఆ పరిస్థితిలో ఉండటానికి కారణమైన వారిని శాపనార్థాలు పెడుతూ దోషులను ఎలాగైనా పట్టుకోవాలనే కృత నిశ్చయంతో తన శిష్యులను తోటకు కాపలా ఉంచాడు. కానీ ఎంతకు దొంగలు దొరకలేదు. పుష్ప చౌర్యం యథావిధిగా కొనసాగుతూనే ఉంది. ఇక లాభం లేదనుకొని కంటి మీద కునుకు లేకుండా తనే కాపలా కాసేవాడు. ఎన్నాళ్లకు దొంగ దొరకకపోవటంతో తల్లడిల్లిపోయిన అనంతాళ్వార్ తన పుష్ప కైంకర్యానికి ఎలాంటి విఘాతం రానివ్వవద్దని కన్నీళ్లతో స్వామిని వేడుకున్నాడు. భక్తుని కన్నీటికి కరిగిపోయిన శ్రీనివాసుడు అనంతాళ్వార్ భక్తిని లోకానికి తెలియజెప్పాలని అనుకున్నాడు. అదలా ఉండగా తోటలో పహారా కాస్తున్న అనంతాళ్వార్కు ఒక నడిరాత్రి సమయంలో తోటలో సంచరిస్తున్న రెండు మానవాకారాలు కనిపించాయి. సుందర సుకుమార శరీరాలతో రాచటీవి ఉట్టిపడే ముఖ వచ్చస్సుతో ఉన్న ఈ జంట రాజదంపతులేమో అయినా ఎవరైతే నాకేంటి, స్వామివారికి అర్పించాల్సిన పుష్పాలను చిందర వందర చేస్తున్న వీళ్లను ఏమాత్రం ఉపేక్షించకూడదు. ఆ విధంగా మనసులో తలపోస్తూ స్వామిని చేజిక్కించుకోబోయాడు. ఇంద్రాది దేవతలకు సనకాది మహర్షులకు చిక్కని ఈ చిద్విలాసుడు ఈ బడుగు బాపనుడికి బందీ అవుతాడా? సంధించిన బాణంలా సాగిపోయాడు.
పారిపోతున్న పెనిమిటిని చూసి అచ్చెరు పొందిన జగజ్జనని అనంతాళ్వార్ చేతికి చిక్కింది. ఉక్రోషం ముంచుకొచ్చిన అనంతాళ్వార్ చేజిక్కిన సిరుల తల్లిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. మీరు యక్ష, కిన్నెర, గంధర్వులా, యతీంద్రులా? ఒకవేళ మానవులైతే గొప్పింటి బిడ్డల్లా ఉన్నారు. మీకిదేం బుద్ధి? శ్రీవారి కైంకర్యానికి ఉపయోగించే ఈ సుకుమార కుసుమాలని ఛిద్రం చేయటానికి మీకు చేతులెలా వచ్చాయి? మీ సరస సల్లాపాలకు నా తోటే కావలసి వచ్చిందా? ఎక్కడుంటారు మీరు? నీ మగని పేరేమిటి? భార్య కోసం రాని భర్త ఉంటాడా? అందులోనూ నీలాంటి ముగ్ధ మనోహరి కోసం రాకుండా ఎక్కడికి పోతాడు? ఇలా తన ఆక్రోశాన్నంతా వెళ్ళగక్కుతూ తన ఉత్తరీయంతో అమ్మవారిని తోటలోనే ఉన్న ఒక సంపంగి మానుకు కట్టేశాడు. కలవరపాటుకు గురైన అమ్మవారు వాత్సల్యం ఉట్టిపడే మృదువైన స్వరంతో, నాయనా, నీ బిడ్డలాంటి నన్ను విడిచిపెట్టు. నేను వారిస్తున్నా వినకుండా నా మగడే నన్ను ఈ తోటకు తోడ్కుని వచ్చాడు. నా మగని పేరు నేనెట్లా ఉచ్చరించగలను? ఏ స్త్రీ అయినా తన పతిదేవుని పేరును పెదాలతో పలకగలదా? ఓ పట్టాన ఆయన ఎవరికీ దొరకడు. ఇందుకలడందు లేడని సందేహము వలదు చక్రి, సర్వోపగుతం డెందెందు వెతికి చూసినా అందందే గలడు. అమ్మవారి మాటలకు ఆగ్రహం హద్దులు దాటిన అనంతాళ్వార్, చాలా గడుసుగా మాట్లాడుతున్నావమ్మా, ఎలా రాకుండా ఉంటాడో నేను చూస్తా అంటూ తోట వెలుపలికి వెళ్ళి పరికించాడు. తోట బయట తచ్చాడుతున్న ఆ ఆకతాయి వెంట పడతాడు. ఆ పురుషుడు తోట నుంచి ఆనంద నిలయానికి దక్షిణపు వీధిలో ప్రవేశించి ఆలయానికి అప్రదక్షిణంగా పారిపోతుండగా అనంతాళ్వార్ అతన్ని తరుముతూ వెంటపడ్డాడు. శ్రీవారి ఆలయం ముందు పుష్కరిణి దగ్గర ఉత్తర పశ్చిమ మాడ వీధుల్లో అడ్డదిడ్డంగా పరిగెత్తిన ఆ దొంగ మళ్ళా అనంతాళ్వార్ తోటను సమీపించి అదృశ్యమయ్యాడు. విసిగి వేసారిన అనంతాళ్వార్ తెల్లవారిన తర్వాత దొంగ సంగతి చూద్దామనుకుంటూ అమ్మవారి పాదాల చెంత కునుకు తీశాడు. ఏ తల్లి కరుణా కటాక్షం కోసం సమస్త జగత్తు అనుక్షణం పరితపిస్తూ ఉంటుందో అటువంటి తల్లిని బందీ చేసి ఆమె పాదాల చెంత రాత్రల్లా పడుకున్నాడు అనంతాళ్వార్. ఇంతలో బళ్ళున తెల్లారటంతో బంగారు వాకిళ్లను తెరిచిన అర్చక స్వాములు వక్షస్థల లక్ష్మి కనపడకపోవటంతో వణికిపోయారు. స్వామివారు సౌమ్యంగా, అర్చక శిఖామణులారా, ఆందోళన చెందకండి. అనంతాళ్వార్ రాత్రంతా అమ్మవారిని కట్టేశాడు. ఆయన్ను వేడుకొని అమ్మవారిని తోడ్కొని రండి అని సెలవిచ్చారు. అర్చకులు వేద మంత్రాలతోటి మంగళ వాయిద్యాలతోటి అమ్మవారి కోసం తరలి వెళ్లారు. చెట్టుకు కట్టివేయబడి బేలగా మగని రాక కోసం వీక్షిస్తున్న లక్ష్మీదేవిని చూసి అచ్చెరు పొందిన అర్చకులు అనంతాళ్వారితో, ఎవరిని కట్టేశావో తెలుసా? సమస్త జగత్తును శాసించగలవాడి భార్య ఆవిడ. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి స్వరూపాన్ని నువ్వు కట్టేశావు. శ్రీవారు ఆమెను తోడ్కొని రమ్మన్నారు అని స్వామి ఆదేశం వినిపించారు. తన తప్పు తెలుసుకున్న అనంతాళ్వార్, అయ్యో, ఎంత అపరాధం చేశాను, అనుక్షణం కొలిచే ఈ చేతులతోనే నిన్ను కట్టిపడేశాను అని సాష్టాంగ నమస్కారం చేశాడు. జరిగిన తొందరపాటుకు పశ్చాత్తాపం ఒక వంక, అమ్మవారి సాక్షాత్కారానికి నోచుకున్న భాగ్యానికి అంతులేని ఆనందం వేరొక వంక. ఇలా పలు భావనలు ముప్పిరిగొనగా అశ్రు నయనాలతో అమ్మవారికి మనసారా నమస్కరించి జరిగిన తప్పిదానికి క్షమార్పణ కోరి ఆడపిల్లలను అల్లుని చెంతకు చేర్చే విధంగా ఒక బుట్టలో తోటలోని పువ్వులు అమర్చి అమ్మవారిని వాటిపై ఆసీనురాల్ని చేసి బట్టను శిరస్సు నుంచుకొని వగర్చుతూ అమ్మవారిని శ్రీవారి పాదాల చెంతకు చేర్చి తెలియక చేసిన తప్పును మన్నించమని వేడుకుంటూ శ్రీవారి పాదక్రాంతుడయ్యాడు. అప్పటి వరకు వినోదం చూస్తున్న శ్రీనివాసుడు, మామగారు రండి అని అనంతాళ్వార్ను ఆప్యాయంగా ఆహ్వానించి, నా భార్యను నీ ఇంట్లో ప్రేమతో కట్టేసుకున్నావు, పూలబుట్టలో కూర్చోపెట్టి సొంత కూతురిలా నా చెంతకు చేర్చావు, చందన తాంబూలాలు స్వీకరించు, పిల్లనిచ్చిన మామగారివి కదా అంటూ అనంతాళ్వార్కు గంధం రాసి పుష్పమాల వేసి పట్టుబట్టలు పెట్టారు. అనుకోని కొత్త చుట్టరికంతో అనంతాళ్వార్ ఆనందానికి ఎల్లలు లేవు. భక్తి పారవస్యంతో శ్రీవారిని వేనోళ్ల కీర్తిస్తూనే ఉన్నాడు. అలా స్వామివారి చేత మామ అని అనిపించుకున్న ధన్యజీవి ఆ అనంతాళ్వార్. ఆ పూలగంపలోని అమ్మవారు యథాప్రకారంగా బంగారు ప్రతిమై శ్రీవారి వక్షస్థలాన్ని తిరిగి అలంకరించారు. అలా అనంతాళ్వార్ పుణ్యమాని ఒక్క రాత్రిలోనే మునుపెన్నడూ లేని విధంగా అమ్మవారికి శ్రీవారితో వియోగము పునఃసంగమము కలిగాయి. అనంతాళ్వార్ తవ్విన చెరువు ప్రక్కన ఉన్న
వసతి గృహాలన్నీ అనంతాళ్వార్ ట్యాంక్ కాటేజెస్. ఆనాడు ఆ పుణ్యమూర్తి ఒంటరిగా తవ్విన ఆ చెరువు ఈనాడు లక్షలాది యాత్రికుల దాహార్తిని తీర్చుతూ ఉంది. 80 సంవత్సరాల సుదీర్ఘకాలం జీవించి శ్రీవారి సేవకే అంకితమైన ఆ అనంతాచార్యులు స్వామివారి సన్నిధిలోనే పరమపదం చేరుకున్నారు. ఆయన నడయాడిన స్వగృహాన్ని మహాప్రదక్షిణ మార్గంలో నైరుతి మూలాలలో చూడవచ్చు. ఆయన ఇంటి ప్రాకారం మీద తోటలో ఉన్న మండపంలోనూ అనంతాళ్వార్ ఆయన భార్యా బిడ్డలు సేవకుల చిత్తరువులు దర్శించుకోవచ్చు. ఆయన ఇంటి వెనుకగా నేటికి ఉన్న ఓ దిగుడు బావి నీటినే అనంతాళ్వార్ తన అనుష్ఠానానికి ఆరాధనకు ఉపయోగించేవారు. అనంతాళ్వార్ ఇంటి వెనుకగా ఉన్న తోటలో ఆయన సమాధిని బృందావనం మనం దర్శించవచ్చు. ఈ బృందావనం నుంచి ఉద్భవించిన పొగడుమాను ఎండిపోయి దాని పాదులో ఒక వటవృక్షం వృద్ధి చెందుతూ ఉంది. బ్రహ్మోత్సవాల వంటి ప్రత్యేక సమయాల్లో ఆలయ మహాప్రదక్షిణ మార్గంలో ఊరేగుతున్నప్పుడు అనంతాళ్వార్ ఇంటి వద్ద కర్పూర హారతిని అందుకున్న తర్వాతనే ఆనంద నిలయుడు ముందుకు సాగుతారు. భక్తునికి భగవంతునికి ఉన్న ఈ విడదీయరాని బంధం ఎన్నెన్నో జన్మల అనుబంధం. అనంతాళ్వార్ జ్ఞాపకాలన్నింటినీ పదిలపరుస్తూ భావితరాల కోసం భద్రపరుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారి కృషి చాలా గొప్పది. శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలను పొందుదాం. నమస్కారం.